సో మొత్తానికైతే పద్మశ్రీ అవార్డు వచ్చింది, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కారు. ఇవన్నీ మీకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక మంచి గుర్తింపు వచ్చినాయి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు మీ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి కానీ ఆరోగ్య పరిస్థితి అంత పెద్దగా బాగోలేదు. ఇంతసేపు మాట్లాడుతాం కదా, వణుకుతుంది పానం, ఇప్పుడు వణుకుతుంది, చాలా మాట్లాడడానికి శాతం అయితే లేదు, ఇక వణుకుతుంది, ఇట్లా వణుకున్నట్టు అనిపిస్తుంది. భగవాన్ శనగిరి స్వామి కూడా పిలిస్తే పోయినా, శనగిరి స్వామి పిలిచి నాకు కొంచెం సాయం చేసి కూడా నీకు పద్మశ్రీ వచ్చిందని నాకు ఒక సమ్మానం చేసాడు. ఆయన ఎవరు ముట్టుకోడంటే నాకు సమ్మానం చాలా కప్పాడు. ఓకే, శనగిరి స్వామి ఆడ శంషాబాద్ దగ్గర దేవుని కాడికి పిలిచాడు. చాలా పెద్ద దేవాలయం అది. పిలిచి ఎట్లా కడుతున్నారు ఆ దేవాలయం, అది చెప్పితే వచ్చేది కాదు. అవును, చాలా బాగుంటుంది, అది చాలా పెద్దది, చాలా పెద్దది. సో మరి ఇప్పుడు కుటుంబం, ఇప్పుడు నువ్వే మెయింటైన్ చేస్తున్నావు. ఆడికి పోనిక కూడా కార్యం మా ఎమ్మెల్యే గోలబాలరాజు భార్య ఆడికి స్వామి కాడికి ఆయనకు సన్మానం చేపియాలి, ఆయనతోని మంచిగా ప్రార్థన చేపియాలి అని తోలుకపోయి నాకు మంచిగా దీవెన ఇప్పించారు. ఓకే, ఇప్పుడు జానపదాలే పాడతారా ఇంకా ఏమైనా పాడతారా? ఇవే జాబు అప్పుడు వెళ్ళాయి, పెద్ద పెద్ద వెళ్ళాయి జానపదాలు, అది ఒకటి ఇది ఒకటి పాటలు. ఇప్పుడు జానపదం పాడండి. శవాస్ పుట్టింది మనీ ఇల్లా, పెరిగింది మనీ ఇల్లా, పుట్టింది మనీ ఇల్లా, పెరిగింది మనీ ఇల్లా, మనగిల్ల మనది కొడుక మన్నుల్ల కొరువన్న. ఉన్నోళ్ళ ధనము తీసి పేదోళ్ళకెట్టినావు, పేద వాళ్ళకు తమ్మి పెళ్ళిళ్ళు చేసినవంట. బాసు బండెనిక బండి గట్టి 16 బళ్ళు గట్టి, ఏ బండె ఉండవు కొడుకు బళ్ళుళ్ళ కురువమ్మ. శబాస్ కందూరు సాయిరెడ్డి, కాపుల్ల సాయిరెడ్డి, నా మీద ప్రేమ ఉంచు కందూరు సాయిరెడ్డి. ఇటువంటి పాటలు, కొంటె పాటలు ఇవి. అప్పుడు జమానా కింద అప్పుడు ఎంతమంది పోలీసులున్నా ఎవరున్నా ఒకడు బతికితే ఆగం అయితే ఒకటి తిననీక లేకపోతే ఉన్నోళ్ళ తన తీసుకుపోయి పెట్టేదంట. అప్పుడు ఆ జమానాలో వినకపోయేదంట. బల్లాలు కావు, మీరు ఏం చేసినా సరే మీ ఇంట్లో బస్తాలు ఉన్నాయంటే, కోమటోళ్ళు ఉన్నారంటే కొన్ని బియ్యం ఉంటే జొన్నలు ఉంటే ఆ సంచులు ఎత్తుకపోయి ఆయన కొంచెం నుంచి కనమయ్య పోయి ఆ పేదోళ్ళ ఇంట్లో వేసేదంట. జొన్నలు, తైదలు, ఆరికలు. అప్పుడు ఆ జమానా అట్లాంటి జమానా, మొలాయి జమానా, అది మొలాయి జమానా, మోటు జమానా, అది మన